ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో దసరా ఏ తేదీన వచ్చినది? విజయ ముహూర్తం అంటే ఏమిటి? ఈరోజు షమీ వృక్షాన్ని ఎందుకు పూజిస్తారు? దసరా ప్రాముఖ్యత అనే విషయాల గురించి తెలుసుకుందాము. దేవదానవులు పాల సముద్రంను మదించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్తము ఈ విజయదశమి. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉన్నది. అందుకని దీనికి విజయదశమి అని పేరు వచ్చినది. ఏ పనైనా తిథి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా విజయదశమి నాడు ఏ పనైతే చేపడతారో ఆ కార్యము విజయము తథ్యము. దసరా ముహూర్తం గురించి తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ ప్రకారము దశమి తేదీ అక్టోబర్ 12, 2024 శనివారం ఉదయం 10:58 ప్రారంభమై అక్టోబర్ 13, 2024 ఆదివారం ఉదయం 9:08 ముగుస్తుంది. శ్రవణ నక్షత్రము ప్రారంభము అక్టోబర్ 12, 2024 శనివారం ఉదయం 5:25 ప్రారంభమై అక్టోబర్ 13, 2024 ఆదివారము తెల్లవారుజాము 4:27 శ్రవణ నక్షత్రము ముగుస్తుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నము 2:03 నుంచి 2:49 వరకు. అపరాహ్న ముహూర్తము మధ్యాహ్నము 1:16 నుంచి 3:35 వరకు. మధ్యాహ్నము 11:45 నుంచి 12:30 వరకు ఉండే ముహూర్తాన్ని విజయ ముహూర్తము అని అంటారు. ఈ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మథనం ప్రారంభించారు. ఈ శుభముహూర్తంలోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శాస్త్రాల ప్రకారము విజయదశమి లేదా దసరా నాడు శ్రవణ నక్షత్రం ఉండడం చాలా శుభప్రదం. 2024 సంవత్సరంలో శ్రవణ నక్షత్రము అక్టోబర్ 12, 2024 శనివారం ఉదయం 5:25 ప్రారంభమై అక్టోబర్ 13, 2024 ఆదివారం తెల్లవారుజామున 4:27 ముగుస్తుంది. విజయదశమి రోజున పూజా సమయం మధ్యాహ్నం 2:02 నుంచి 2:48 వరకు. షమీ పూజ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అజ్ఞాతవాసం అందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను షమీ వృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్ష రూపంను పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది షమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించారు. మరి ఒక కథనము ప్రచారంలో ఉంది. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణ్ను సంహరించి విజయం పొందినాడు. అదేంటంటే శ్రీరాముడు రావణాసుని 10 తలలను చూసి భీతిల్లి నిద్రించిన దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని శ్రీరామునికి విజయాన్ని కలగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాటి నుంచి 10వ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు షమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ షమీ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. విజయదశమి రోజు సాయంత్రము షమీ వృక్షము వద్ద గల్లా అపరాజితాదేవిని పూజించి షమీ శ్లోకం పఠిస్తూ చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. షమీ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మకు తగిలించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా జరుగుతుంది. 2024 సంవత్సరంలో రావణ దహనంకు ముహూర్తము. పురాణాల నమ్మకాల ప్రకారము రాముడు ప్రదోషకాలం సమయంలో రావణుని చంపాడు. కాబట్టి 2024 సంవత్సరంలో రావణ దహనానికి అనువైన సమయము అక్టోబర్ 12, 2024 సాయంత్రం 5:54 నుంచి 7:27 వరకు. తెలంగాణలో ఈ పూజ అనంతరము పాలపిట్ట దర్శనం కోసం వేచి ఉంటారు. దానిని చూసిన తర్వాత ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్నవాళ్ళు పెద్దల చేతుల్లో జమ్మి ఆకులను బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలు అందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారము లక్ష్మీదేవికి ప్రత్యేక. హైదరాబాద్ నగరంలో
జమ్మి కొమ్మ, అర్రె కొమ్మలకున్న ఆకులను బంగారంగా పంచుతూ శుభాకాంక్షలను తెలుపుకుంటారు. దీన్ని సోనాదేనా, బంగారం పంచడంగా పిలుస్తారు. ప్రధానంగా జమ్మి, అర్రె ఆకులను పరస్పరం పంచుకొని కౌగలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండుగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారము.